హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఇక్కడ చూడండి అమ్మా, 6th క్లాస్లోని బిట్స్ ఇలా కూడా ఇవ్వచ్చా అన్నట్టుగా ఉంది. ఈ బుక్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, లక్ష్య పబ్లికేషన్స్ వారు 6th నుంచి 10th వరకు బాగుంది, చాలా బాగుంది. పేజ్ నెంబర్స్తో సహా ఇచ్చారు. చూడండి, గమనిస్తే అదే పేజ్లో ఉంది బిట్ అనేది. ఇక్కడ చూడండి, అంటే ప్రతి బిట్ దగ్గర పేజ్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఆన్సర్ గెస్ చేసి ఆ పేజ్ దగ్గరికి వెళ్ళిపోతే అది రైటా కాదా రుజువు అవుద్ది. ఒకవేళ 1 or 2 రాంగ్స్ ఉన్నా కూడా అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఏదైనా యాప్ అయినా సరే, బిట్స్ అయినా, బుక్ అయినా సరే మనం క్లారిటీగా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆహారంలో ఏ పదార్థపు ఉనికిని మనం సులభంగా గుర్తించగలము? ఏ పదార్థము? పిండి పదార్థమా, కొవ్వులా, ప్రోటీన్సా? ఏదైనా సాధ్యమా? ఆన్సర్ వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతాం మనం, కానీ దీంట్లో దేన్నైనా సరే ఈజీగా గుర్తించవచ్చు ఉనికిని. ఓకే, ఆన్సర్ 4 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి, కానీ అందులో ఐరన్ లేని దాన్ని ఎంచుకోమంటున్నాడు. యాపిల్, లివర్ అండ్ పాలకూర అండ్ బొప్పాయి ఇచ్చాడు. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ ఇచ్చాడు. చూడండి, పేజ్ నెంబర్ 13 ఇచ్చాడు. పేజ్ నెంబర్ 13లో పిక్చర్స్ కూడా ఇచ్చాడు. ఐరన్ లభించే కొన్ని వనరులను ఇచ్చాడు. దీంట్లో పాలకూర, లివరు, యాపిల్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్ని కాకుండా ఉన్న బిట్ ఇదేది ఆప్షన్ ఏది అంటే బొప్పాయిలో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కానీ ఐరన్ ఉండదు. సో ఆ పాలకూర ఇవన్నీ తీసి ఐరన్, బొప్పాయి ఆన్సర్ పెట్టుకోవాలి మనం. ఓకే, మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన శరీరంలో అతి ముఖ్యమైన పదార్థంగా ఉన్నది ఏది అంటున్నాడు. ఏది ఇందులో చెప్పండి? పోషకాలను అందించదు కానీ ముఖ్యమైనది పీచు పదార్థం. 13లోనే ఉంది ఇదంతా. మన ఆహారంలో అతి ముఖ్యమైనది, అలాగే ఆహారానికి బరువును చేకూరుస్తుంది ఏది? రఫేజ్ అన్నా, పీచు పదార్థం అన్నా, ఫైబర్ మెటీరియల్ అన్నా అదే. మన శరీరం నుంచి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ప్రధాన భూమిక వహించే ఆహార పదార్థం ఏది? రఫేజ్. ఇక్కడ చూపిస్తాను చూడండి, పేజ్ నెంబర్ 13లో ఒకే పాసేజ్లో ఉన్నది చూడండి. ఇక్కడే 4 బిట్లు కూడా. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇక్కడ నుంచే 4 బిట్లు ఇచ్చాడు. ఓకేనా, చాలా బాగుంది బిట్ ఫ్రేమింగ్. ఇక్కడ చూడండి, కొవ్వులు లభించే వనరుల్లో ఇది కింది వానిలో భిన్నమైంది. ఇవి కూడా చదవచ్చు, పెద్దవని చిన్నవి చదువుతున్నాను నేను. వేరుశనగ, బాదం పప్పు, నువ్వులు, వెన్న, నెయ్యి. ఓకే, ఇందులో డిఫరెంట్గా ఉన్నది గుర్తించండి. భిన్నమైనది అన్నాడు కదా, ఆడ్ వన్ అవుట్ లాగా. అంటే చూడండి, ఇవన్నీ ఫ్యాట్కి సంబంధించిందే, కానీ ఇవన్నీ మొక్కల నుంచి వస్తాయి. వేరుశనగ, బాదం పప్పు, నువ్వులు ఇవన్నీ. కానీ వెన్న, నెయ్యి జంతువుల నుంచి వచ్చే మెటీరియల్. సో భిన్నమైందంటే 4 అవుతుంది. ఓకేనా, అలా చాలా బాగున్నాయి క్వశ్చన్స్ అయితే. ఇలాగా పేజ్ నెంబర్స్తో సహా ప్రతి ఆన్సర్ కూడా పేజ్ నెంబర్స్తో సహా లెసన్ నేమ్ ఇచ్చి 2-3